కడప నగర అభివృద్ధితో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కడప నగర అభివృద్ధితో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నట్టు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగరంలోని 20వ డివిజన్ విశ్వేశ్వరయ్య సర్కిల్ నుంచి ప్రకాష్ నగర్ వెళ్లే దారిలో 15 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డుకు శ్రీనివాసరెడ్డి పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా కాలంగా ఈ రోడ్డు అధ్వాన్న స్థితిలో ఉందని అన్నారు. గత పాలకుల అనాలోచిత విధానాలతో ఈ ప్రాంతంలో బీటీ రోడ్డు వేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. రానున్న కాలంలో కడప నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ రంజిత్ కుమార్, టీడీపీ నాయకులు మోహన్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. 20వ డివిజన్లో విశ్వేశ్వరయ్య స్టాచ్యూ నుంచి ఇటు ప్రకాష్ నగర్ వైపు రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది. గతంలో కూడా గత ప్రభుత్వం కూడా అనాలోచితంగా ఒక ఆలోచన లేకుండా సాంకేతికంగా సాధ్యమవుతుందా కాదా అని ఆలోచన చేయకుండా బీటీ రోడ్డు వేశారు. ఈ బీటీ రోడ్డు లైఫ్ ఉండదు. అందుకే ఈరోజు సాంకేతికంగా సాధ్యాసాధ్యాలన్నీ పరిశీలించి మున్సిపల్ ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి సీసీ రోడ్డును ఇప్పుడున్న 3.5 మీటర్లు 7 మీటర్లు జరిగేటట్టు 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. శాసనసభ సమావేశాల వల్ల గౌరవ ఎమ్మెల్యే గారు హాజరు కాలేదు. అధికారులు, మా డివిజన్ ఇన్ఛార్జ్ రంజిత్ వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈరోజు ఈ సీసీ రోడ్డు నిర్మాణం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ రోజు నుంచి ప్రారంభించి పూర్తి చేస్తాము. ప్రజల సౌకర్యార్థం విశ్వేశ్వరయ్య స్టాచ్యూ నుంచి ప్రకాష్ నగర్ వైపు పోతున్న ఈ రోడ్డు 7 మీటర్ల సీసీ రోడ్డు